మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగియనుంది. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతో పాటు 3 ఘటనల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత అంటే జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులకు ఆదేశించింది. ఈ రోజుతో గడువు ముగియనుండగా ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారేమోననే భయంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. పిన్నెల్లి ఇంటి పరిసరాల్లో పోలీసు బలగాలు మోహరించారు. తప్పించుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎలాగైనా పారిపోయేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పిన్నెల్లి సోదరుడు వెంకట్రామరెడ్డి పరారులో ఉన్నారు.